Recording in progress. సిద్ధపడదాం. నేను ఈరోజు చెప్పబోయేటువంటి వాక్యము ఆల్రెడీ నేను ఈ జూమ్ 40 రోజుల స్టార్టింగ్లో చెప్పాను. అయితే ఈరోజు దేవుడు మరలా అదే అంశాన్ని, ఇప్పుడు వచ్చిన వాళ్ళు లేకపోవచ్చు స్టార్టింగ్లో, అయితే ఆ రోజు చెప్పినవి కాకుండా దేవుడు మరికొన్ని కొత్త విషయాలను దీనిలో నుంచే తీసుకొని రావాలని ఇష్టపడుతున్నారనమాట. అదేమిటంటే ఆదికాండము 6, 7, 8 అధ్యాయాలు, 6, 7, 8, 9 అధ్యాయాలు అక్కడక్కడ నేను ముఖ్యమైనటువంటి వాటిని చదివి వినిపిస్తూ ధ్యానం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. మీరైతే చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం లోతైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. లోతైన విషయాలు, ఆత్మ సంబంధమైన మర్మాలు దేవుడు మనకి బోధించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మనం ఇప్పుడు దాకా ఈ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటూనే ఉన్నాం ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి. అయితే ఈరోజు లోతైనటువంటి మర్మాలు, ఆయన ఉద్దేశంలో ఉన్నటువంటివి, అర్థాలు ఏంటి అనే దాని గురించి దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఓకే, ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం చదువుకొని మనం ముందుకెళ్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే, మీ దగ్గర బైబిల్స్ పెట్టుకుంటే చాలా మంచిది. నేను చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా వాక్యంలో ఉన్నదా లేదా మనం పరిశీలిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది కాబట్టి ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం చదివి తర్వాత మిగతా చదువుదాం. ఆదికాండము 7:4. ఎందుకనగా ఇంకనో 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని నోవాహుతో చెప్పాడు. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను. చాలు. తర్వాత చదువుదాం. ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి 40 అనే సంఖ్య దేని గురించి, ఎవరి గురించి, ఏ అంశాలంటే ఆదికాండము 7వ అధ్యాయం 4వ వచనం రాయబడినట్టుగా, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను అని రాయబడినది. ఈరోజు నోవాహు యొక్క జీవితం గురించి, నోవాహు యొక్క కుటుంబం గురించి, నోవాహు తరములో, నోవాహు జనరేషన్లో దేవుడు చేసినటువంటి కార్యం గురించి ఈరోజు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నారు. అయితే నోవాహు తరములో, నోవాహు కాలము ఎలా ఉంది, ఆ కాలంలో ప్రజలు ఏం చేస్తున్నారు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే మనకు ఆ విషయాలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. అయితే ఒక్కొక్క తరములో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ తరమంతటిలో ఆ వ్యక్తిని ఆశీర్వదించి, ఆ వ్యక్తి ద్వారా ఆ జనరేషన్ అంతటిని ఆశీర్వదించిన దాఖలాలు బైబిల్లో అంతటా రాయబడి ఉన్నాయి. అందుకని ఒక్క వ్యక్తి నిలబడినా దేవుడు వారి పక్షాన నిలబడి తన మహిమను భూమి మీద కనపరచడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆయనకి మంది కాదు కానీ ఆయన్ని విశ్వసించగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి, ఆయన్ని గుడ్డిగా నమ్మగలిగినటువంటి వ్యక్తి ఒక్కళ్ళన్నా వస్తే చాలు, ఒక్కళ్ళన్నా ఆయన కొరకు నిలబడితే చాలు, దేవుడు వారి పక్షాన నిలబడి గొప్ప కార్యాలు చేసేస్తాడు. అయితే ఆ తరములో ఏం జరిగింది అని కనుక ఆలోచన చేస్తే ఆ నోవాహు కాలములోనట ఏం జరిగింది, 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే నోవాహు ఆ తరములో ప్రజలు ఎలా ఉన్నారు, ఆ ప్రజలను బట్టి దేవునికి ఏమనిపించిందో రాయబడి ఉన్నది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. ఎలా ఉంది నోవాహు తరములో, నోవాహు కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, దేవుని దృష్టికి ఎంతో చెడుతనం జరిగిపోతుంది, చెడుతనం చేసేస్తూ ఉన్నారు. అంటే ఆ కాలంలో ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారంట, చెడిపోయి ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమారులతో అనేటువంటి మాటలు రాయబడి ఉంటాయి కదా, చెడుతనం. అట్లా లోకమంతా చెడిపోయి ఉందంట నోవాహు టైంలో. అయితే ఆ చెడిపోయిన ప్రజల మధ్యలో నోవాహు అనబడేటువంటి ఒక్కడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడంట. హల్లెలూయా. ఎవరైతే ఆయన ఎదుట నీతిమంతులుగా కనబడతారో వారి ఎడల దేవుడు కృప చూపిస్తాడు అని అర్థం. ఎవరైతే దేవుని దృష్టికి యోగ్యులుగా కనపడతారో వారి ఎడల దేవుడు తన శాశ్వతమైన కృపను కనపరుస్తాడు అని అర్థం. ఇక్కడ 8వ వచనం చూస్తే 6వ అధ్యాయంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ప్రజలందరేమో యెహోవా దృష్టికి చెడిపోయిన వాళ్ళుగా ఉన్నారు, కానీ అదే తరములో ఒకే ఒక్క నోవాహు మాత్రం దేవుని దృష్టికి కృప పొందినవాడుగా ఉన్నాడు. తర్వాత 9వ వచనం నుంచి చూస్తే, నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. చూసావా, ఎక్కడన్నా ఉండదా? సగం మంది అన్న నీతిమంతులు ఉండి సగం మంది దేవుని బిడ్డలు ఉంటారు, లేదా ఒక 10% అన్నా ఉంటారు. ఇక్కడ చూడండి, లోకమంతా చెడిపోయింది, లోకమంతా బలత్కారంతో నింపబడి ఉంది, ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు, వారిని వారు చెరిపి వేసుకుంటున్నారట. ఇక్కడ విషయం చూడండి, ఆ అపవాది వచ్చి వాళ్ళని జడగొట్టట్లా, వీళ్ళని వీళ్ళ చెరిపేసుకుంటున్నారు, వీళ్ళని వీళ్ళ అపవాదికి అప్పగించుకొని చెరిపి వేయబడటానికి అవకాశం ఇచ్చిన వారు ఉన్నారంట. ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషుల హృదయాలన్నీ చెడిపోయి ఉన్నాయట. వాళ్ళ హృదయాలు చూసినప్పుడు దేవునికి కంపు కొట్టింది, దుఃఖం వేసింది. అయ్యో, ఈ నరులని నేను నా స్వహస్తాలతో సృజించాను, ఈ నరుల కోసమా నేను సృష్టి అంతా చేశాను, ఈ నరుల కోసమా సమయమంతా వెచ్చించి వీరిని సృజించాను, అన్నిటికంటే అందరికంటే యోగ్యులకు ఒక మనిషిని పుట్టించానే, ఈ మనిషి కొరకు సమయం తీసుకొని సృష్టిని సృజించానే, ఈ మనిషికి భూమి మీద అన్నిటి మీద అధికారం ఇచ్చేసానే, ఈ మనిషిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశానే, ఈ మనుషులను నా కుమారులు కుమార్తెలుగా నీ పిలవాలని ఇష్టపడ్డానే. అయితే ఈ మనుష్యులే నా దృష్టికి చెడిపోయారు కాబట్టి వీళ్ళందరూ నేను నాశనం చేసేస్తాను అనే ఒక ఆలోచనలోకి దేవుడు వచ్చేసాడు. అయితే అదే చెడిపోయిన కాలంలో, అదే చెడిపోయిన ప్రజల మధ్యలో ఏమంటారు, తామర పుష్పమేనా అనేది, తామర పువ్వు మురికిలో పెరుగుతుంది కదా, మురికి నీటిలో, అట్లాగంట నోవాహు ఉన్నాడట. నీతిమంతుడుగా కనబడ్డాడంట అబ్బా దేవునికి. అందుచేత దేవుని చేత కృప పొందిన వాడుగా అయిపోయాడు. వెంటనే ఆ నీతిమంతుడైన నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఆ టైంలో దేవుడు నోవాహును దర్శించాడు. నోవాహును దర్శించి మాట్లాడుతున్నాడు. 13వ వచనము నుంచి 6వ అధ్యాయంలో దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ అనంటే, దేవుడు నోవాహును దర్శించి తన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైన నోవాహుతో, కృప పొందుకున్న నోవాహుతో, నాయన నోవాహు చూసావా, నేను ఎంత ఇష్టపడి ప్రజలను
సృజిస్తే వాళ్ళని విస్తరింప చేస్తే ఈ రోజున వాళ్ళకి నేను కనిపించట్లేదు, నా యందు భయభక్తులు కలిగి ఉండటం లేదు, చెడుతనం అంతా కూడా వాళ్ళు చేసేస్తున్నారు, భూమిని వాళ్ళు బలత్కారంతో నింపేస్తున్నారు, వాళ్ళ హృదయాలను బలత్కారంతో నింపుకోవటమే కాదు ఆ భూమి మీద కూడా బలత్కారం చేసేస్తున్నారు. భూమి అంతా చెడిపోతుంది వాళ్ళ యొక్క బలత్కారాన్ని బట్టి. కాబట్టి వాళ్ళందరినీ నేను చంపేయాలనుకుంటున్నాను, నాశనం చేయాలనుకుంటున్నాను. నోవాహు, వారి అంతం వచ్చేసింది, ఇక వాళ్ళు మారరు అని నాకు అర్థమైపోతుంది. వాళ్ళని ఇక అంతం వచ్చేస్తున్నది, వాళ్ళంతా నాశనం చేయాలనుకున్నాను. అంతేకాదు భూమి మీద ఉన్న జీవరాశులను కూడా నేను నాశనం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అయితే నా దృష్టికి నువ్వు ఒక్కడివి నీతిమంతుడిగా కనపడ్డావు, నా దృష్టికి నువ్వు ఒక్కడివి కృప పొందుకున్నావు. కాబట్టి నీతిమంతుడు ఒక్కడున్నా సరే వాళ్ళ ద్వారా నేను అనుకున్న ఆ ప్రణాళిక నెరవేరుస్తాను. నీతిమంతుడు ఒక్కడున్నా చెడిపోయిన వారందరి మధ్యలో ఆ వ్యక్తికి ఏ హాని కలగకుండా కాపాడతాను. నీతిమంతుడు ఒక్కడు నిలబడినా సరే ఆ వ్యక్తిని అందరి ఎదుట ఆశీర్వదించి చూపిస్తాను, అది నిన్నే అని దేవుడు చెప్పేశాడు. చెడిపోయిన వాళ్ళని నేను అంతం చేసేది, నాశనం చేసేది చెడిపోయిన హృదయం కలిగిన వాళ్ళనే. అవిధేయుల మీదకే ఉగ్రత వస్తుంది, పాపులనే దేవుడు శిక్షిస్తాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని, నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వారిని మాత్రం దేవుడు కాచి కాపాడతారు. వాళ్ళందరి మధ్యలో వేరుపరిచి ఆశీర్వదిస్తాడు. ఈ ఒక్కడిని ఏం చేసుకుందామని చెప్పి వాళ్ళందరితో పాటు నశింప చేయటానికి ఆయన ఇష్టపడడు. ఆయన మనుష్యులకు విలువిచ్చేటువంటి దేవుడు, ఆత్మకు విలువిచ్చేటువంటి దేవుడు. కాబట్టి చెడిన వాళ్ళందరినీ, ఎవరి హృదయం అయితే పాడైపోయిందో వాళ్ళందరినీ అంతం చేయాలనుకున్నాడు. నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి ఒక్క నోవాహు ద్వారా దేవుడు ఆశీర్వాదాలతో ముందుకు నడిపించాలని నిశ్చయించుకొని అన్నాడు, నాయనా ఈ ప్రజలందరినీ నేను నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను రక్షించాలనుకుంటున్నాను. నీవు నేను చెప్పినట్టు చెయ్యి. భూమి మీదకి అంతం రాబోతుంది, భూమి మీదకి శాపము తీసుకురాబోతున్నా, భూమి మీద సమస్తాన్ని నేను నాశనం చేయబోతున్నా. కానీ నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పినది నువ్వు చెయ్యి అని అన్నాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకో. 14వ వచనం నుంచి, చిత్తి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను సిద్ధము చేసుకో. ఎలా సిద్ధం చేసుకోవాలో నేను చెప్తాను, ఎలా కట్టాలో నిర్మించాలో నేను చెప్తాను. నాకేం తెలియదు ప్రభు అనొద్దు, ఏం తెలియని వాళ్ళే నాకు కావాలి, వాళ్ళైతేనే నా మాట వింటారు అని చెప్పేశాను. నిజంగా చూడండి, ఏమి తెలియనటువంటి వాళ్ళే దేవుడు సడన్గా దర్శించినప్పుడు వెంటనే లోపడతారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. కానీ సగం తెలిసిన వాళ్ళు చూడండి, అటుకో సగం తెలుస్తుంది, ఇటు సగం ఉంటుంది. కానీ మొత్తం తెలుసు అన్నటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి వారు, ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు తొందరగా దేవునికి లోబడలేరండి. నాకు వాక్యమంతా తెలుసు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తొందరగా దేవునికి లోబడరు. దేవుని స్వరాన్ని కూడా గుర్తుబట్టి పట్టినట్టుగా దేవుని మాటకు కూడా ఇంకా ఆలస్యంగా విధేయత చూపడానికి లేదా నిర్లక్ష్యం చేయటానికి చూస్తూ ఉంటారు. నాకేమీ తెలీదు అని అందుకనే దేవుడు ఎవరిని పిలిచాడు? అనర్హులను పిలిచాడు, అజ్ఞానులను పిలిచాడు, ఏమి తెలియనటువంటి పామరులను పిలిచాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడతారు. ఈ లోక జ్ఞానం కలిగినటువంటి వారు, అన్నీ ఉన్నాయి అనుకున్నటువంటి వారిని దేవుడు పిలవడు. నేను అర్హురాల్ని అన్న ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళని దేవుడు వాడుకోడు. నాకేమీ తెలియదు ప్రభా, నేను ఖాళీగా ఉన్నాను, నన్ను నింపు అంటే కంప్లీట్గా నింపి వాడుకుంటాడు. ఆయన అర్హత లేని వారిని పిలిచి అర్హులుగా మలిచే దేవుడు మన దేవుడు. అర్హులని పిలిచి ఇంకా అర్హులుగా చేయటం కాదు, అనర్హులను పిలిచి, అర్హత లేని వారిని పిలిచి, అయోగ్యులను పిలిచి, అజ్ఞానులను పిలిచి, పామరులను పిలిచి, పనికిరాని వారిని పిలిచి పనికొచ్చే పాత్రలుగా, అర్హులుగా, యోగ్యులుగా, జ్ఞానులుగా మలచి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం బోధించినా, ఎంత ఆరాధించినా, ఎంత పాటలు పాడినా
మనలో ఎప్పుడూ ఒక ఆలోచన రావాలి, నాకేమీ తెలియదయ్యా, నేను ఖాళీగానే ఉన్నాను, ఇంకా నన్ను నింపి వాడుకో అని అనగలిగే ఆత్మీయ స్థితి రావాలి. వాళ్ళే ఎదిగిన వారు అని అర్థం. ఎవరు వాక్యం మాట్లాడుతున్నా, ఎవరి ద్వారా వాక్యం బోధిస్తున్నా దేవుడు మాట్లాడుతున్నాడని ఆలోచన కలిగినటువంటి వారు ఎదిగిన వారు, ఆత్మలో పరిపూర్ణత్వంలోనికి వెళుతున్నటువంటి వారు అని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యమా, ఇది మాకు ఆల్రెడీ తెలుసు అనే మనసులోకి ఎప్పుడు ఎవరికైతే ఆలోచన వస్తుందో, ఇది మాకు ఆల్రెడీ తెలుసు, ఇవి వినాల్సిన అవసరం లేదనే ఆలోచన ఎవరిలోనైతే వస్తుందో వాళ్ళు ఆల్రెడీ పడిపోయారు అని అర్థం. సో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆతురత, ఇంకా ఏం మాట్లాడుతాడు, ఏం కొత్త విషయాలు, ఏం బోధించాలనుకున్నాడు. ఈ వాక్యాలు గతంలో విన్నప్పటికీ దీనిలో నుంచి ఏది లోతైనటువంటి మాట మాట్లాడతాడో, మరలా ఎందుకు ఇది మాట్లాడుతున్నాడు, ఈ ఆతురత కలిగినటువంటి హృదయాలతో దేవుడు మాట్లాడతాడు. వారిని తన ఆత్మతో నింపి బలపరుస్తాడు. ఇక్కడ ఒక్క నీతిమంతుడు మిగిలినా కూడా అతన్ని వదిలిపెట్టకుండా అతనితో దర్శించి అతన్ని పిలిచి అతనితో మాట్లాడుతున్నాడు. నాయనా, జరగబోయేది జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జరగబోయే సంగతి అంటే ఏంటి అర్థము? అది ఇంకా జరగలేదు, ఎప్పుడు ఆ ఆనవాళ్ళు కూడా లేవు దేవుడు చేయాలనుకుంటున్నది. అయితే అది జరగబోయేదంటే మర్మము దేవుడు చెప్పేస్తున్నాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తున్నాడు. నేను లోకంలో ఉన్న సమస్తాన్ని నాశనం చేయబోతున్నాను అని, ఇదిగో నేను నిన్ను తప్పించబోతున్నాను, నిన్ను నీ కుటుంబాన్ని, నోవాహుతో జరగబోయే సంగతి చెప్తున్నాడు. జరగబోయే సంగతి చెప్తూ అంటున్నాడు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఆ ఓడ కూడా చిత్తి సారకపు మ్రానుతోనే, పలానా కలప, ఈ కర్ర, ఈ చెట్టు నుంచి తీయబడినటువంటి కలపతో మాత్రమే చేసుకో. దేవుడు మాట్లాడేటప్పుడు ఎంత వివరణ ఇస్తాడో మనం వినాలి, కానీ వినగలిగే చెవులు మనకు ఉండాలి, కానీ ఆయనతో గడపడానికి మనకి సమయం వెచ్చించాలే. కానీ నేను చాలాసార్లు అంటుంటా, అట్టిగా ఎలుసు నోట్లో పెట్టినట్టుగా చెప్తాడు. మనమే సగం విని ఇంకా చాలే అనుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు చాలా క్లియర్గా, సూటిగా, చక్కగా వివరించి మాట్లాడతాడు. మనకు తెలీదు అన్న భావంతో అక్కడుంటే, ఇంకా మాట్లాడు ప్రభా అనే ఆలోచన కలిగి ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటే, ఆయన మనకి చంటి బిడ్డలకు చెప్పినట్టుగా చెప్తాడు. మొత్తం వివరించి మనకు ఒక క్లారిటీ వచ్చిందాకా ఆయన మాట్లాడతాడు. అంతకుముందు నోవాహు ఏమీ నిర్మించలా, ఇట్లాంటి పనులు ఏం చేయలేదు. కానీ దేవుడు పిలిచి అంటున్నాడు, ఒక పెద్ద బిల్డర్ పని అప్పగిచ్చేసాడు, ఒక బిల్డర్ని చేసేసాడు. నాకు అంతకుముందు ఏం తెలియదు ప్రభు, నీకు తెలియకపోవటం మంచిది, నేను చెప్పిందల్లా చేస్తావు నోవాహు. ఇదిగో ఫలానా కలప, ఫలానా చెట్టు నుండి తీయబడినటువంటి మ్రాను, ఆటుతో ఒక ఓడ సిద్ధం చేయి నాయనా అని చెప్తూ, ఆ ఓడ ఎలా నిర్మించాలో, ఎన్ని గదులు ఉండాలో, ఎక్కడ కిటికీ ఉండాలో, ఎన్ని తలుపులు ఉండాలో, ఎన్ని కిటికీలు ఉండాలో వివరించి చెప్పేశాడు నాయన. 14వ వచనం నుంచి చూస్తే, ఓడను చేసుకో, అరలు పెట్టవలెను, నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడి క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. దాని తర్వాత రాయబడి ఉంటుంది, 3 అంతస్తులు కలిగినట్టుగా దాన్ని నిర్మించు అని చెప్పాడు, కట్టు అని చెప్పాడు. నువ్వు తయారు చేసిన ఓడ 3 ఫ్లోర్లు ఉండాలి, 3 ఫ్లోర్స్ ఉండాలి, 3 అంతస్తులు కలిగినదిగా, క్రింది అంతస్తు, పై మధ్య అంతస్తు, పై అంతస్తు ఉండాలి అని చెప్పాడు. ఒక అంతస్తులో మీరు, ఒక అంతస్తులో సమస్త జీవరాశులు, ఇంకొక దానిలో సరిపడినటువంటి మేత, తిను పదార్థాలు, ఆహార పదార్థాలు పశువులకు కానీ జీవరాశులకు కానీ మీ కుటుంబానికి కానీ. సో ఇట్లా ఎవ్రీథింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇలా దానికి ఇన్ని మూరలు ఉండాలి అని చెప్తే, దేవుడు చెప్పినట్టుగా ఆ కొలతల ప్రకారము నోవాహు ఓడను సిద్ధం చేసేసాడు, కట్టేశాడు. అంతకుముందు తెలియదు ఆ పని, కానీ దేవుడు చెప్తుంటే అర్థం చేసుకొని కడితే సుందరమైన ఓడను నోవాహు నిర్మించాడు. అంతేకాదు,
నోవాహుకు తన కుటుంబం అంతా సహకరించింది. హల్లెలూయా, దేవునికి మహిమ. కుటుంబం అంతా కూడా సహకరించింది. నోవాహుకు 3 కుమారులు ఉన్నారు. తన భార్య ప్రారంభంలో దేవుడు ఎప్పుడు తనతో మాట్లాడాడు అని అంటే తనకు 500 సంవత్సరాలు అప్పుడు మాట్లాడాడు. 500 సంవత్సరాలు, ఆ రోజులు ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవాళ్ళు కదా. 500 సంవత్సరాలకి తన 3 కుమారులకు తండ్రి అయ్యాడు. ఆ సమయంలోనే లోకము చెడిపోయినట్టుకుంది. ఆ సమయంలోనే నోవాహుతో పిలిచి మాట్లాడినట్టుగా మనం చూస్తాము. అన్ని విషయాలు చెప్పినట్టుగా నేను భూమి మీదకి జలప్రలయము తీసుకురాబోతున్నా, ఎలా నాశనం చేయబోతున్నానో కూడా చెప్పేసేసాడు. జలప్రలయాన్ని ఇంతకుముందు అన్నాడు, అది లేదు. ఎందుకంటే జలప్రలయం దాకా అంతకుముందు అన్నాడు మంచు కానీ వర్షము కానీ ఏమీ పడలేదు. కనీసం ఆ ఆనవాళ్ళు కూడా ప్రజలకు తెలియదు. మరి పంటలు ఎలా పండేవి? ఆ ఆకుకూరలు కానీ ఇవన్నీ దేవుడు ఎట్లా వాళ్ళకి ఇచ్చాడనంటే భూమిలో ఉన్న చెమ్మను బట్టి తేమను బట్టి అవి పండేవట. అందుకనే ఈ నోవాహుతో దేవుడు ఇదిగో జలప్రలయం ద్వారా నేను అంతం చేయబోతున్నా, పెద్ద తుఫాను వడగండ్లను నేను పంపించబోతున్నాను నాశనం చేయటానికి అని చెప్పినప్పుడు నోవాహు మౌనంగా లేడు. ప్రజలందరికీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు చెప్పిన దానిని చెప్పటం ప్రారంభించాడు. సువార్త చెప్పటం ప్రారంభించాడు. ప్రజలారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. త్వరలో దేవుడు ఈ భూమి మీదకి 40 రాత్రులు 40 పగళ్ళు అంటే 40 రోజులు పూర్తిగా భూమి మీద కుంభపోత వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. ఆకాశపు తూముళ్ళు విప్పబోతున్నాడు. వడగండ్ల వర్షము కుమ్మరించబోతున్నాడు. ఆ వర్షానికి భూమి మీద మనుషులు కానీ జీవరాశులు కానీ సమస్తం నాశనం కాబోతున్నాయి. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి. మీ చెడుతనము దేవుని దృష్టికి ఎక్కువైపోయింది గనక మీ చెడుతనాన్ని బట్టి మీ పాపాన్ని బట్టి దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, అంతం చేయాలనుకున్నాడు. నాకు దేవుడు మాట్లాడాడు. ఇదిగో నన్ను ఓడ సిద్ధం చేసుకోమన్నాడు నాకు, నా కుటుంబానికి. దయచేసి మీరు మీ పాపాన్ని విడిచిపెట్టండి, అంతము మీ మీదకి రాబోతుంది అనంటే వాళ్ళు వర్షం భూమి మీద పడిపోతుందా? దేవుడు నీకు వచ్చి చెప్పాడా? ఇంతవరకు అసలు కనీసం మంచి అంటే ఏంటో మనకు తెలుసా? ఈ కాలం వరకు మన తరం వరకు మంచు అనేది పడిందా భూమి మీద? వర్షపు నీటి చుక్క అనేది పైనుంచి పడిందా? ఎక్కడి నుంచి వచ్చి చెప్తున్నావు? ఇంతవరకు జరగనిది జరిగిద్దని చెప్తున్నావు. నిన్నొక్కడే వాడు సిద్ధం చేసుకోమన్నాడా? అందరిని చంపేస్తానన్నాడా? దేవుడు నీతోనే వచ్చి చెప్పాడా? ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారట. పైగా హేళన చేస్తున్నారట. పిచ్చి పట్టింది నోవాహుకని, పిచ్చి పట్టిందని హేళన చేస్తున్నారట. క్రొత్త నిబంధనలో కూడా నోవాహు గురించిన మాటలు రాయబడి ఉంటాయి. ఈ నోవాహుకి పిచ్చి పట్టింది అని హేళన చేస్తున్నారంట, నిందిస్తున్నారంట, విమర్శిస్తున్నారట. పిచ్చి భక్తి చేస్తున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు జరగనిది జరిగిద్ది అంటున్నారు. వర్షం ద్వారా ఈ సృష్టి అంతటిని నాశనం చేస్తాడన్నాడంట దేవుడు, ఈయనకే వచ్చి చెప్పాడంట అని ప్రజలందరూ కూడా నోవాహు చెప్తున్న మాటను తృణీకరిస్తున్నారే కానీ ఏ ఒక్కరు కూడా లక్ష్య పెట్టలేదట. ఒక్కరు కూడా లక్ష్య పెట్టల. అట్లా దాదాపు ఎంతకాలం ఆయన అదే మాట ప్రజలకు చెప్తున్నాడంటే దాదాపు 100 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు పైగా ఇదే మాట చెప్తా వచ్చాడంట. ఎన్ని సంవత్సరాలు చూడండి. 100 సంవత్సరాల దాకా అందరికి చెప్తా ఉంటుంటే వాళ్ళకు కూడా ఏమనుకుంటుంది? పిచ్చెక్కిందని అనుకుంటుంది కదా. ఇంతగా నువ్వు చెప్తున్నావే కానీ ఎక్కడ జరిగింది, నువ్వు చెప్తున్నావే కానీ ఎక్కడ జరిగింది, సూచన అన్న ఎక్కడుంది అని మాటికి హేళన చేస్తున్నారంట నోవాహుని. వీళ్ళకు సువార్త ఒకవైపు ప్రకటిస్తూ మరొక వైపు దేవుడు చేయమన్న పని చేస్తున్నాడు. ఓడ నిర్మించే పని చేస్తూ ఉన్నాడు. ఓడ కూడా ఎక్కువ సంవత్సరాలు నిర్మించాడు. ఒక పక్క ఓడ నిర్మిస్తూ ఉంటే చూసి ప్రజలు నవ్వుతూ ఉన్నారు. అదిగో తన కోసం తన కుటుంబం కోసం ఓడ సిద్ధం చేసుకున్నాడంట, వీళ్ళొక్కల్ని దేవుడు రక్షిస్తానన్నాడంట అని మరొక పక్క హేళన చేస్తున్నారు. సహకరించకపోగా, దేవుడు చెప్పాడన్న మాట నమ్మకపోగా
ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. అయినా కూడా నోవాహు వెనక్కి తగ్గలేదు. ఆ ప్రజలందరూ నమ్మని మాట దేవుడు తనతో చెప్పగానే నమ్మాడు. నమ్మటమే కాదు, ఆచరణలో పెట్టేశాడు. ప్రభువా, ఇంతవరకు వర్షం పడలేదు కదా, తుఫాన్ ఎట్లా వస్తుంది, ఎలా నాశనం అవుతుంది? అయ్యా, నువ్వు నిజంగా నాతో చెప్తున్నావా? వీళ్ళంతా నన్ను చూసి నవ్వుతున్నారు. కొన్నిసార్లు మనల్ని హేళన చేస్తుంటే, విమర్శిస్తుంటే, నిందిస్తుంటే భక్తిలో నుంచి వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, పరిచర్య ఆపాలనిపిస్తుంది, ఇంకా ఆ మార్గం నుంచి వేరే మార్గానికి వెళ్ళిపోదామనిపిస్తుంది. అమ్మో నిజమేనేమోలే, వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు కాబట్టి, నేను ఒక్కడనే ఒక మాట కాబట్టి నాదే పొరపాటేమోలే అనేటువంటి భావన కూడా వస్తుంది. కొన్నిసార్లు చాలా సతమతమయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి. మరి ఆ రోజున 12 మంది ఆ గోత్ర పెద్దలను కనాను వెళ్ళి చూసిరామంటే మోషే 40 దినాలు చూసి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? 10 మంది ఏం చెప్పారు? మనం కనాన్లోకి వెళ్ళి సుఖంగా ఉండలేం, అక్కడ మనకంటే ఆజానుబాహులు ఉన్నారు, మనల్ని చంపేస్తారు, దేవుడు చెప్పింది జరగదు అని అంటుంటే, కాలేబు యెహోషువ అని ఇద్దరు మాత్రము సర్వ సమాజానికి చెప్తున్నారు, దేవుడు చెప్పాడు చేస్తాడు. ఈ 10 మంది చెప్పేది మీరు వినొద్దు, అక్కడ పెద్ద పెద్ద ఆజానుబాహులు ఉన్న వాళ్ళందరే మనకి ఆహారం అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు, కనాన్లోకి చేరుస్తానన్నాడు, కనానును మన స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు, ఈ 10 మంది మాటలు నమ్మద్దు అని కాలేబు యెహోషువలు గగ్గోలు పెట్టి మాట్లాడుతున్నా, ఈ 10 మంది ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి సర్వ సమాజము 10 మంది చెప్పిన మాటే వింటున్నారట, ఇద్దరు చెప్తున్న మాట వినట్లేదట. పైగా రాళ్ళేసి కొట్టడానికి, చంపడానికి వారిద్దరిని ప్రయత్నం చేశారట. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో అనుకుంటా రాయబడి ఉంటుంది. ఇక్కడ ఒక్క నోవాహు, కానీ దేవుని యొక్క కృప ఏంటంటే ఎవ్వరు నమ్మకపోయినా నోవాహు యొక్క భార్య నమ్మింది, నోవాహు యొక్క కొడుకులు నమ్మారు. ఇలా ఈ 100 సంవత్సరాల ప్రాయంలో కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేశారు, కోడళ్ళు వచ్చారు, కోడళ్ళు కూడా నమ్మారు. కొడుకులు, కోడళ్ళు, భార్య కలిసి నోవాహుకు సహాయం చేస్తూ ఉంటే ఓడ నిర్మిస్తూ ఉన్నాడు. ఒక పక్క ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది రానే వచ్చింది. చివరికి ఇక